హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీ 2024కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. అవేంటో మీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. మరి ఇప్పుడు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనకి మెరిట్ లిస్ట్లో నేమ్ ఉంటే సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోయినట్లే అని చాలామంది అడుగుతున్నారు కదా. సో మనకి మెరిట్ లిస్ట్లో నేమ్ వస్తే మాత్రం మనకి 99% అనేది సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోయినట్లే. 99% ఎందుకన్నానంటే మనకి మ్యాక్సిమం మెరిట్ లిస్ట్లో నేమ్ ఉంటే సీట్ వచ్చేసినట్లే. కానీ అక్కడ మనకి కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. మరి కౌన్సిలింగ్లో మన డాక్యుమెంట్స్ అనేవి వెరిఫికేషన్ చేస్తారు. కౌన్సిలింగ్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో అవన్నీ కూడా మీరు తీసుకొని వెళ్ళాలి. తీసుకొని వెళ్తే అక్కడ మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ సరైనవా కాదని చూస్తారు. ఒరిజినల్సా కాదని. అవన్నీ చూసిన తర్వాత వాళ్ళు సరైనవి అనుకుంటే అక్కడ మీకు ఒక ఐడి కార్డ్ అనేది ఇస్తారు, సీట్ కన్ఫర్మ్ చేసేసి. అప్పుడు సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. అంతవరకు మనకి సీటు కన్ఫర్మ్ అని అనుకోలేము. ఒక్కొక్కసారి కొందరి దగ్గర డాక్యుమెంట్స్ లేకపోవచ్చు, ట్రిపుల్ ఐటీగా అప్లై చేసినా కూడా. అలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్లో సీట్ అనేది కన్ఫర్మ్ చేయరు. కాబట్టి మెరిట్ లిస్ట్లో నేమ్ ఉంటే మీ దగ్గర ఒకవేళ అన్ని డాక్యుమెంట్స్ ఉంటే ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్న వాళ్ళకి మెరిట్ లిస్ట్లో నేమ్ ఉంటే తప్పకుండా సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. కాబట్టి మనకి మెరిట్ లిస్ట్లో నేమ్ ఉంటే మ్యాక్సిమం సీట్ వచ్చేసినట్లే. అలాగే మరి కౌన్సిలింగ్కి పిలిచిన అందరికీ సీట్ వస్తుందా అంటే మన దగ్గర డాక్యుమెంట్స్ ఉంటే సీట్ అనేది వచ్చేస్తుంది. మనకి మెరిట్ లిస్ట్లో నేమ్ ఉన్న వాళ్ళని మాత్రమే కౌన్సిలింగ్ పిలుస్తారు. అలాగే చాలామంది స్పెషల్ కేటగిరీ వాళ్ళని ముందు కౌన్సిలింగ్ పిలుస్తున్నారు కదా, అందరికీ సీట్ వచ్చేసినట్టు అంటే అలా ఏం కాదు. వాళ్ళకి జస్ట్ వెరిఫికేషన్ కోసం వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అనేది కరెక్టా కాదని చెక్ చేసుకోవడానికి స్పెషల్ కేటగిరీ వాళ్ళని మెరిట్ లిస్ట్ ఇవ్వకముందే మనకి కౌన్సిలింగ్కి రమ్మంటారు. వాళ్ళ డాక్యుమెంట్స్ చెక్ చేయడానికి. ఆ డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు కరెక్టా కాదని చూసి మెరిట్ లిస్ట్లో నేమ్ ఇస్తారు. మీరు ముందు కౌన్సిలింగ్కి వెళ్ళినంత మాత్రాన మీకు సీట్ కన్ఫర్మ్ కాదు. జనరల్ కేటగిరీకి సంబంధించి మనకి మెరిట్ లిస్ట్ వచ్చాక కౌన్సిలింగ్ జరుగుతుంది కదా, వాళ్ళకైతే సీట్ కన్ఫర్మ్ అవుతుంది. మరి మనకి మెరిట్ లిస్ట్ అనేది జూలై 11వ తేదీన అయితే రిలీజ్ చేస్తారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.